తెలంగాణలో నేడు రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,911 పంచాయతీలు, 29,917 వార్డులు ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ పదవుల కోసం మొత్తం 12,782 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా వార్డు సభ్యుల వారిలో 71,071 మంది అభ్యర్థులు నిలిచారు. మరి మహబూబ్ నగర్లో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అక్కడ పరిస్థితులు ఒకసారి మా ప్రతినిధి రామకొండని అడిగి తెలుసుకుందాం. రామకొండ, చెప్పండి. ప్రస్తుతం రెండో దశ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమైనాయి. ఉదయం 8 గంటలకి దీనికి సంబంధించిన పోలింగ్ ప్రక్రియ మొత్తం ప్రారంభమైంది. ప్రస్తుతం అక్కడ తాజా అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ రైన్. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్ణయించిందో రెండో దశ ఎన్నికలు కూడా ఈ రోజు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పొచ్చు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి 29 గ్రామ పంచాయతీలు గాను దాదాపు 634 29 మండలాలు గాను 634 గ్రామ పంచాయతీలు గాను ఈ రోజు రెండో దశ పోలింగ్ కొనసాగుతుందని చెప్పవచ్చు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 583 సర్పంచుల ఎన్నికలో బరిలో దిగారు. ఈ నేపథ్యంలో 5,806 వార్డు నెంబర్లకు గాను దాదాపు 150కి సంబంధించి ఏకగ్రీయంగా వార్డు నెంబర్లు ఎన్నుకున్నారు. దాంట్లో 51 మంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా సర్పంచులను ఏకగ్రీయంగా ఎన్నుకున్నారని చెప్పవచ్చు. ఈ నేపథ్యం మొదటి విడతగా అయితే సక్సెస్ఫుల్ గా గ్రామ పంచాయతీలను ఎన్నికలు నిర్వహించారో మరియు రెండవ దశ ఎన్నికలు కూడా ఆ విధంగా నిర్వహించేందుకు కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎన్నికలకు సంబంధించిన అధికారులు కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, మిగతా అధికారులు కూడా పకడ్బందీగా నిర్వహించేందుకు నిర్వహించి ఎన్నికల ప్రక్రియ కొనసాగించేందుకు కూడా అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తారు. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి కూడా దాదాపు 29 మండలాల్లో కూడా ఎన్నికల పోలింగ్ రెండవ దశ కూడా కొనసాగుతుంది. ఇప్పటికే దాదాపు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి రెండవ దశ ఎన్నికల గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో దాదాపు 9,08,000 మంది ఓటర్లు గాను ఓటు హక్కు వినియోగించేందుకు కూడా బారులు తీరారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందుగా దాదాపు 3,000 మంది పోలీస్ సిబ్బంది కూడా ఈ పోలింగ్ కేంద్రంలో బందోబస్తున్నారు. ఏదైతే క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో క్రిటికల్ పోలింగ్ కేంద్రాలుగా 3 అంచెల బందోబస్తు కూడా ఏర్పాటు చేసి ఆ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 7 గంటల నుంచి స్టార్ట్ అయిన పోలింగ్ కూడా క్రమ సంఖ్య కూడా పెరుగుతుందని చెప్పవచ్చు. ఓటకు వినియోగించేందుకు కూడా భారీ ఎత్తున కూడా ఓటర్లు కూడా భారీ ఎత్తున తరలి వస్తున్నారు. ఏదైనప్పుడు కూడా పోలింగ్ కేంద్రాల్లో కూడా ఎటువంటి అవాంఛన సంగతి చేసుకోకుండా పోలీసు సిబ్బంది ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రం వద్దగా ఉండాల్సిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఆదేశం మేరకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మంచినీటి వసతి కావచ్చు, మెరుగైన అంటే అవసరం మెడికల్ కిట్ కావచ్చు, మిగతా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా పోలీసు సిబ్బందితో పాటు మెడికల్ సంబంధించిన కావచ్చు, మంచినీటి వసతి పోలింగ్ కేంద్రం అంటే ఉదయం నుంచి కూడా చలి తీవ్రత పెరుగుతుంది కాబట్టి జనాలు కూడా తమ సొంత పనులు ఉన్న నేపథ్యంలో వదిలేసుకుని కూడా తమ ఓటు హక్కును గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడిపే వ్యక్తి కావాలనే నేపథ్యంలో కూడా ఈ రోజు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఓటు హక్కు 9 లక్షల పైచీలకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించేందుకు కూడా భారీ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా మొదటి ఏ విధంగా సజీవంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయో రెండో దశ ఎన్నికలు కూడా నిర్వహించేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా పోలీసులు అలాగే జిల్లా అధికారులు ఎన్నికల అధికారులు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా పోలింగ్ శాతం పెరుగుతుంచవచ్చు. ఇప్పటికీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 29 అయితే మండలాలలో దాదాపు 583 సర్పంచ్ అభ్యర్థులలో దాదాపు 600 పంచాయతీ సంబంధించిన గ్రామ పంచాయతీలు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అయినప్పుడు ఇప్పటికే పోలింగ్ శాతం క్రమక్రమం పెరుగుతుంది. ఎందుకంటే ఉదయం కూడా తమ ఓటాకు నిర్ణయించేందుకు కూడా ఓటర్లు కూడా తమ ఓటాకు నిర్ణయించేందుకు కూడా బాధ్యత వస్తున్నాయంటే దూర ప్రాంతాల్లో ఇతర ప్రాంతాలు ఉంటున్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీ ఉన్నటువంటి కూడా దాదాపు 5,000 నుంచి పైచిలుకున్న గ్రామ పంచాయతీకి సంబంధించి కూడా ఓటాకు వినియోగించేందుకు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అంటే దూరం ప్రాంతాల్లో ఉన్నటువంటి వలస కార్మికులు కావచ్చు, వివిధ ఉద్యోగరీతమైనటువంటి వారు కూడా వాళ్ళకు పోస్టల్ బ్యాలెట్ నమోదు చేస్తారు. పోస్టల్ బ్యాలెట్ కూడా ఓటాకు వినియోగించుకున్నారు. ఏదైనప్పుడు కూడా
9,08,000 మంది ఓటర్లు కూడా ఈ రోజు రెండో దశ ఎన్నికల్లో కూడా ఎన్నికల్లో కూడా పాల్గొంటున్నారు. ఓటర్లు కూడా వినియోగించుకుంటున్నారు. ఏదైనప్పటికీ కూడా ఇప్పటి వరకు అంటే పోలీసు శాఖ నమోదైనప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా పోలీస్ సిబ్బంది కావచ్చు, ఈ పోలీస్ సిబ్బంది కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, ఈ అబ్జర్వర్లు కావచ్చు, ఎన్నికలకు సంబంధించి సర్వేకి సంబంధించిన అధికారులు కావచ్చు, జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తారు. ముఖ్యంగా నాగర్ కర్నూలు కావచ్చు, వనపర్తి, గద్వాల, నారాయణపేట, మహబూబ్ నగర్ జిల్లాలో రెండో దశ ఎన్నికలు కూడా అంటే మొదటి దిశగా ఏ విధంగా సహయోగం జరిగింది, ఈ రెండో దశ ఎన్నికలు నిర్వహించింది కూడా పెద్ద ఎత్తున కూడా పోలీసు ఇబ్బందులతో కాబట్టి పోలింగ్ కేంద్రం వద్ద ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఇప్పటికీ క్రమం తప్పకుండా అక్కడ నాగర్ కర్నూలులో కూడా దాదాపు 4 మండలాల్లో కూడా పోలింగ్ ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు స్టార్ట్ అని చెప్పవచ్చు. మళ్ళీ తర్వాత వనపర్తిలో కూడా స్టార్ట్ అని చెప్పవచ్చు. గద్వాలలో కూడా దాదాపు 5 మండలాలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఈ పోలింగ్ ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగితే 1 గంట తర్వాత అయితే సర్పంచ్ అభ్యర్థులు అలాగే వార్డు నెంబర్లకు సంబంధించి కూడా మొదటగా వార్డు నెంబర్లను ఓట్లు లెక్కించే ప్రక్రియ కొనసాగుతుంది. లెక్కింపు ప్రక్రియ అనంతరం సర్పంచ్ అభ్యర్థులు కూడా ఓట్లు లెక్కింపుకు సంబంధించిన కూడా ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అంటే అక్కడ దాదాపు మేజర్ చిన్న గ్రామ పంచాయతీ కూడా 2-3 గంటలు కూడా గ్రామ పంచాయతీలు ఫలితాలు కూడా త్వరగా అధికారికంగా కూడా బయటికి వస్తున్నారు. అయితే మేజర్ గ్రామ పంచాయతీ, చిన్న గ్రామ పంచాయతీ మేజర్ దాదాపు 5,000 పైసలు ఓట్లు కూడా సమయం చాలా టైం పడుతుంది కాబట్టి కౌంటింగ్ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బంది కలుగుతుందా ఈ ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. రహీం.